సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. చదవండి. బైబిల్లో చాలా తేటగా రాయబడిన కీర్తనాకారుడు రాసిన 18వ కీర్తన 29వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. నీ సహాయము వలన నేను సైన్యములను జయించుదును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఇక్కడ 2 కార్యాలు రాయబడ్డాయి, బాగా వినండి. 2 కార్యాల్లో ఒక కార్యం జయించడం, ఒక కార్యం దాటడం. ఈ 2 కార్యాలు జరగడానికి నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. మరి ఈ మాట విన్నాక నీవు అదే దేవుని ఆరాధన చేస్తున్నావుగా, అదే మార్గంలో వెళుతున్నావుగా, ఆ మార్గాన్నే కొనసాగుతున్నావుగా. నిశ్చయముగా ఆ మార్గాన్ని కొనసాగుతున్న నీవును సైన్యములను జయించగలుగుతున్నావా, ప్రాకారాలని దాటగలుగుతున్నావా? ఈ 2 మాటలు హెచ్చరిక బోర్డులాగా వినబడుతుండగా ఈ నెల నుంచైనా నీవు దాటేవాడిగా ఉందువుగాక, ఈ నెల నుంచైనా ప్రతిదీ జయించేవాడిగా ఉందువుగాక. జయమును దాటి వెళ్ళుటయు నా దేవుడు ఈ నెలలో ఈవిగా ప్రభు నీకు అనుగ్రహించునగాక. నా యేసుని బట్టి మరలా చెబుతున్నాను, దేవుడు నీ జీవితంలో బహుగా సహకరించి జయమిచ్చేట్టుగా నీకు ఆయన దేవుడిగా ఉన్నాడో లేదో మొదట గమనించాలి. మరి ఇతను కూడా పాట పాడాడుగా, జయిస్తాను దాడతాను. చదవండి, అక్కడ చాలా తేటగా రాసిన 2 సమూయేలు 22:25 చూడండి. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను. దేవుని చూసినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం? పాస్టర్ గారు చూసినప్పుడు భక్తిగా కనబడతాం, తల్లిదండ్రులు కనపడ్డప్పుడు విధేయతగా కనపడతాం, కొన్ని కార్యక్రమాలు చూస్తే శ్రమించే వాళ్ళ కనపడతాం. మరి దేవుడికి ఎట్లా కనబడుతున్నాం? దేవుడికి నీవు ఒక నిర్దోషిగా కనబడగలుగుతున్నావా? దోషం లేనివాడిగా కనబడుతున్నావా? నీ చేతులు కడుక్కున్నట్టు కనబడుతున్నావా? నమ్మి బాప్తిస్మం పొంది నేను విడుదల పొందాను, ప్రతి అపవిత్రత మీద నాకు జయం కలిగింది అని చెప్పగలిగేట్టుగా మన జీవితం ఆయన ఎదుట నిర్దోషంగా కనబడుతుందా? దేవుని దృష్టికి నీవు నిర్దోషిగా కనబడితే అన్ని ప్రాకారాలు తప్పక నీవు దాటి వెళ్ళదువుగాక. నిజంగా మాట ఎంత విలువైన మాట అండి. అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జయమును దాటడం అనే 2 కార్యాలు జరగడానికి ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉండడానికి బతకాలి. తర్వాత వాక్యం చదవండి. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. మొదటిది, ఆయనకు నేను నిర్దోషిగా కనబడ్డాను. రెండవదిగా నా చేతులను కూడా ఆయన చూచాడు. నా దేవుడు ఒకరికి వేరు చేయాలంటే నీ చేతుల్ని చూస్తాడు, జీవితాన్ని చూస్తాడు. చాలాసార్లు మనం కానుక చూస్తాడేమని కవర్లో పెట్టి కానుకిస్తాం, కానీ కానుకలో నీ నిర్దోషం కాక నీ చేతుల్లో నిర్దోషం కనపడాలట. మంచి మనస్సాక్షిగా ఉండి నిర్దోషంగా కనబడాలట. నీవు ఆయన దృష్టిలో దానియేలులాగా నిర్దోషిగా, యోసేపులాగా నిర్దోషిగా, అబ్రహాములాగా నిర్దోషిగా, యాకోబులాగా మారిన ఇశ్రాయేలుగా నీవు ఆయన కనబడితే నా దేవుడు తప్పనిసరిగా ఈ 2 వాగ్దానాలను, ఈ 2 దీవెనలను ఈ నెల నుండి నీ సొంతం చేయునగాక. ఏ సమస్యను దాటలేకపోయారో, ఎక్కడ ఓడిపోయారో, ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాం సుఖం లేదు, అక్కడ పెళ్లి ప్రయత్నం చేసాం అన్ని ఆటంకాలే, ఇక్కడ పొలం కొంటున్నాం అందరూ అడ్డొస్తున్నారు, ఇక్కడ ఇల్లు కడుతున్నాం వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎన్ని ఆటంకాలను రాని ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడి నా దేవుని సందులో నా చేతులు నిర్మలంగా ఉన్నాయి. నా దేవుని దృష్టికి అబ్రహాములాగా, దానియేలులాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా, యోబులాగా నేను నిర్దోషిగా ఉన్నాను అని నువ్వు చెప్పగలిగి ముఖం పైకెత్తగలిగి ఆయన వైపు నువ్వు తేరి చూడగలిగితే
తప్పనిసరిగా ఈ దినం నుండి ప్రతిని దాటి నీవు ముందుకు వెళ్ళబోతున్నావు. అతి వేగంగా అభివృద్ధి నీ ముందు నడుచునుగాక. నేను జయిస్తాను అనడానికి మొదటిది నేను నిర్దోషిని, ఈ సాక్ష్యం నీకు ఉండాలి. రెండో మాట చెబుతున్నాడు అతని 18వ కీర్తనలో చక్కని మాట రాశాడు. ఏమన్నా తెలుసా? 28వ వాక్యం చదవండి. నేను నిర్దోషిని గనుక దేవుడు వచ్చి నా దీపం వెలిగించబోతున్నాడు. అంటే నేను ఇప్పుడు చీకటిగా ఉండను, నేను వెలుగుతో ఉంటాను. వెలుగున్న చోటల్లా చీకటి ఉండదు. దేవుని వెలుగు ఎక్కడ సంచరించినా అక్కడ జయమే ఉంటుంది. ఇశ్రాయేలు పాలెములో వెలుగుండేను, ఐగుప్తుల డేరాలో చీకటి ఉండేను. జయము కలగాలి అనుకుంటే దేవుని వెలుగు నీ గుండెల్లో ఉండాలి, దేవుని వెలుగు నీ యొక్క జీవితంలో ఉండాలి, దేవుని వెలుగుకరమైన పలుకులు నీ నోట్లో ఉండాలి. చాలాసార్లు ఇల్లేమో చీకటిగా ఉంటుంది, హృదయం అంతానేమో చేదు మాటలతో ఉంటుంది. కానీ నేను దాడుతా అంటే దాటేదేమో కానీ అక్కడే కుప్ప కూలిపోతావనే సత్యం ఎన్నడూ మరవకూడదు. కనుక ఈ శుభవేళ నా దేవుడు జయించే శక్తిని, సమస్త వాటి మీద ఆధిపత్యం కలిగి దాటే కృపను నా దేవుడు అనుగ్రహించినట్లుగా మొదటగా నీవు నిర్దోషిగా మారడమును, రెండవదిగా దేవుడు తత్ఫలితంగా నీ దీపం వెలిగిస్తాడు. సరే, దావీదు ఎంత ధైర్యంగా చెబుతున్నాడు కదా, తప్పక జయిస్తానంటున్నాడుగా. అసలు దావీదుకున్న శక్తి ఏమిటి? దావీదు ఎందుకని ఆ మాట చెప్పగలుగుతున్నాడు? చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కొద్దాం, 46వ వాక్యం చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ. బాగా వినండి. మనం జయించాలి అనుకున్నప్పుడల్లా ఒక ఎత్తైన విగ్రహం లాంటి అనుభూతిని ఎదురుగుండా పెడతాడు. జయించు అని నిన్ను నడిపేస్తాడు. ఆ విగ్రహాన్ని చూసి నువ్వు జడుస్తావా? గొలియాతును చూసి కంగారు పడతావా? నీ మొండి సమస్యను చూసి నీవు దిగులు పడతావా అని కానీ కొంచెం ఆలకిస్తే అక్కడ దావీదు అంటాడు, ఎంత ఎత్తున్న విగ్రహం వచ్చినా, గొలియాతు వచ్చినా నా జీవితంలో ఎవరన్నారా అని నేను మాత్రం కంగారు పడను. కారణం ఏమిటో తెలుసా? ఈ యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రం. యుద్ధం చేయటానికి వచ్చాడు ఆయన, నేను ఆయన చేతిలో ఉన్న. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను జయిస్తాను అన్నప్పుడల్లా దావీదుకు కలిగిన అదే అనుభవం నీకు కలగాలి. ఏమిటయ్యా? దావీదు తన్ను గురించి పొగుడుకోలేదు, తన శక్తి మీద ఆధారపడలేదు, తనకున్న తలాంతులను బట్టి గర్వపడలేదు. ఎందుకని దావీదా నువ్వు దాటగలుగుతున్నావంటే, నేను నా దేవుని సన్నిధిలో నిర్దోషిగా బతుకుతున్నా. ఇంటికాడ ఒక బతుకు, గుళ్ళో ఒక బతుకు బతకటంలా. నేను జనం ఉన్నప్పుడు ఒక రకంగా, జనం లేనప్పుడు ఒక రకంగా ఉంటల్లా. నా యేసుని బట్టి నేను మరలా చెబుతున్నాను, నేను ఎలా ఉంటున్నానో తెలుసా? నిర్దోషత్వం నీలో ఉంటే నీకు తప్పక జయమనే దీవెన కలుగునగాక. రెండవది ఏమిటో తెలుసా? నేను జయిస్తాను, నా దేవుని వలన దాడతాను అని నువ్వు ఎలా చెప్పావయ్యని దావీదుని అడిగితే, యుద్ధం నాదైతే కదా, వచ్చిన శత్రువుని చూసి నేనెందుకు కంగారు పడాలి? అంత ఎత్తున్నాడే, ఇత్తడే కప్పుకున్నాడే, అతను నన్ను హతమారుస్తాడు అని నేను ఎందుకు అనుకుంటాను? యుద్ధం చేసేది నేనా? నేనెంత పొట్టివాడిని, అడవిలో గొర్రెల కాపరిని, ఇంట్లో ఆఖరివాడిని, అందరికీ నిరాకరించబడిన వాడిని. నాది ఒక బతుకేనా? నేనేం చేయలేను. కానీ యుద్ధం చేయటానికి నా వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేతిలో నేను ఉన్నాను. ఆయన ఎవరో తెలుసా? పరాక్రమశాలి, ఆయన యుద్ధశూరుడు. అందుకని గొలియాతు అనే ఒక వ్యక్తి వస్తే చంపడానికి నన్ను ఆయన ఒక బాణంలాగా వాడుకుంటాడు. యుద్ధం నాది కాదు. యుద్ధంలో జయం పొందడానికి నన్ను నువ్వేం చేసినా సరే, ఉపవాస ప్రార్థనలో పెట్టినా, కడుపు నిండా తిండి పెట్టినా, కాదనుకుంటే నడిపించినా, రథం వెనక పరిగెత్తించినా, ఒట్టి నీళ్లను బాణలతో నింపేటట్టుగా చేసినా, నువ్వేమైనా చేయి, నేను మాత్రం నేను నీకు సమర్పించుకున్నాను. నీ అంబుల పొదిలో నేను ఒక బాణాన్ని. ఏ సేవకుడికైనా ఇది ఉంటే, ఏ పరిచారకుడికైనా ఇది ఉంటే, ఏ విశ్వాసికైనా ఈ అనుభవం ఉండి నన్ను నేను ఆయనకు అప్పగించుకున్నాను, నా పెత్తనం నా మీద లేదు, నాకు ఒక ఆలోచన లేదు, అంబుల పొదిలో బాప్తిసం ద్వారా నన్ను చేర్చుకున్నాడు కనుక ఉంచినంతసేపు ఉంచుతాడు, తీయాలంటే తీస్తాడు, పెట్టాలంటే గురి చూసి పెడతాడు, విసురుతాడు, నేను వెళ్ళి పని పూర్తి చేస్తాను. నాతో ఉన్న బాణాలన్నీ నా వెనక రావు. ఒక్కోసారి నేను అక్కడ ఉంటా, పక్కన బాణాన్ని తీస్తాడు.
ఒక్కోసారి నన్ను చేస్తాడు. ఏమైనా చేయని, దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరునగాక. కొన్నిసార్లు దేవుడు వాడుకునేటప్పుడు అన్నిటికీ నేనేనా, ఇంకెవరు లేడా, నేనే దొరికానా నీకు, అన్నిటికీ నేనేనా. బాగా ఆలకించాలి. తెలుగు సామెత ఏమని తెలుసా? మూసేవాడికే బరువు పెడతాడు, దేవుడు కూడా నమ్మకస్తుడికే పని అప్పగిస్తాడు. ఈ రోజున మీ అందరికీ చెబుతున్నా, నేను ఇంటి సమస్యలు జయించాలి, ఈ రోగ సమస్యను జయించాలి, ఈ విపత్తును నేను దాటాలి అనుకున్న వాళ్ళు ఎవరున్నా దేవుని చేతిలో అణిగి మణిగి దాచబడిన విధేయత అనే బాణంగా మీరందరూ ఉందురుగాక. ఆమేన్. 3వ మాట చెబుతాను. దావీదు కట్ట వెంట జనం ఉన్నారట. ఆ వెంటున్న జనం అంతా వీరులే. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. సరే, దావీదుతో 33 ఉన్నారు కదా, 3 గొప్పవాళ్ళు ఉన్నారు కదా, 6 యోగ్యులు ఉన్నారు కదా, 12 మంది ఏమో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు కదా. సరే, ఒక్కొక్కరి పేరు రాస్తాడు, ఒక్కొక్క మాట చెబుతాడు. చదవండి. దావీదు అనుచరులో బలాఢ్యుడు ఎవరనగా యోషే బెషెబెతను ముఖ్యుడగు తెక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. నేను జయిస్తాను అని చెప్పడానికి కారణం, అతని దగ్గర 33 ఉన్నారు, ఆడులో ఒక అతని పేరు రాశాడు. అతనట ఏం చేస్తాడో తెలుసా? ఎంతమందిని చంపాడట? 800 మందిని హతము చేశాను. ఇతని తరువాతి వాడు, వినండి, ఒక చక్కని మాట రాశాడు. 10వ వాక్యం చదవండి. చేయి తిమ్మిరి కొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు. నేను చెప్తాను తెలుగు భాషలో. కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడండి. ముమ్మరంగా కనబడ్డాడు, సొరకాయలు నరికినట్టు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అంత పోరాటంలో మంచినీళ్ళు అడగల, అంత పోరాటంలో నేను ఒక్కడైనా ఇంకెవరున్నాడు అనలా. అంత పోరాటంలో ఇప్పుడు ఎంతమంది లెక్క అనలా. కత్తి తీసుకుని చంపుకుంటా వెళ్ళిపోతున్నాడు. అతని పని ఏమిటంటే నేను చంపుకుంటా జయించుకుంటా వెళ్ళటమే. వెళ్ళాక అక్కడికి వెళ్ళాక బైబిల్ అతని గురించి సాక్ష్యం చెప్పింది. ఏమని తెలుసా? చెయ్యి తిమ్మిరెక్కిందట తెలుగు భాష. ఆ తర్వాత ఈ కత్తి ఒకే విధంగా ఆడించడం వలన కత్తి వెంట రక్తం కారి 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 ఆ రక్తం చేత కత్తి చేతిని అతుక్కుపోయిందట. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు? నువ్వెందుకని నేను జయిస్తానని చెప్పలేకపోతున్నావు? కత్తి ఉంది, యుద్ధ భూమి ఉంది, నీతో యుద్ధం చేసే శత్రువు ఉన్నాడు. కానీ మొదటిది నీకు నీతి ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి. రెండవది విధేయత కలిగి ఆయన చేతిలో ఏం చెబితే అదే చేస్తానని అంబుల పొదులో అమర్చబడినట్టుగా లోబడే విధేయత ఉండాలి. మూడవది ఏముందో తెలుసా? పోరాటంలో అడుగు పెట్టాక ఇక ఏం ఆలోచించాల? చెయ్యి తిమ్మిరెక్కేంత వరకును రక్తం చేత కత్తి చేతికి ఏమైపోయిందంట? అతుక్కుపోయేంత వరకు అతడు మానక యుద్ధము చేశాను. మనం కానీ ఒక ప్రార్థన చేసామనుకో, అబ్బాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అబ్బాయి పెళ్ళి అని ప్రార్థన చేసామనుకో, ఒక వారం ప్రార్థన చేస్తాం. ఇక ఆ తర్వాత సంబంధం కుదరలేదనుకోండి, దేవుడు కాదు కానీ ఆ పేరాయిని పిలవండి, పేరాయిని పిలుస్తాడు, అది అయిపోతుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీ చెయ్యట కత్తిని పట్టుకుంటే తిమ్మిరెక్కాలి. నీవు దేవుని దగ్గర జయ జీవితం ప్రారంభించినప్పుడు, ప్రార్థనా పోరాటం ప్రారంభించినప్పుడు, దేవుని కొరకు పని మొదలుపెట్టినప్పుడు, అమ్మో 3 వారాలు చేశాను నేనంటే, వీళ్ళంతా 2 వారాలు చేశాను, నేను 3 వారాలు చేశాను అంటే 3 వారాలకే నీకు గొప్ప పని అయిపోయింది. ఒక వ్యక్తి దేవుని దగ్గర మోకాళ్ళ జీవితం అనే పోరాటంలో ఉంటే అతని మోకాళ్ళు కాయలు కాసేంత వరకు ఆ పోరాటం సాగాలి. ఒకవేళ నీవు పోరాటంలో కొనసాగితే వారం వారం లెక్క చూసుకుని, అమ్మో 7 గంటల ప్రార్థన చేశానా, 3 నీతి క్రియాలు చేశానా, ఈ వారంలో 5 అన్నదానం చేశానా, చాలా చేసినట్టేగా అని లెక్కలు చూడబాకు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు లెక్కలు చూసేవాడు వెనకున్నాడు. ఎంతమంది చచ్చారు, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఏం జరిగింది లెక్కలు చూసేవాడు ఒకడున్నాడు. నీ పని లెక్కలు చూడటం కాదు, నీ పని ఏమిటంటే కత్తిరించుకుంటూ వెళ్ళటమే. శత్రువు అన్ని రకాల్లో కొనసాగుతున్నాడు. ఆలోచనలో ఒక శత్రువు ప్రవేశిస్తాడు, నీ మనసులో ఒక శత్రువు ప్రవేశిస్తాడు, నీ కంట్లో చూసి చూడగానే ఆకర్షించే ఒక శత్రువు ప్రవేశిస్తాడు, కడుపులో తిందామని ఆకలి కలిగి చేసి ఒక శత్రువు నీలోకి వస్తాడు. నీ జీవితంలో నిద్రబో 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 అని వాడు ఒక మీద పడి నీ కళ్ళ మీద కళ్ళు రెప్పలు బరువు చేసి వాడు కళ్ళు మూతబడేటిగా చేస్తాడు. శత్రువు లిస్టు చూస్తే ప్రతి అవయం మీద కొన్ని 100 శక్తులు ఉన్నాయట.
మరి ఈ రోజున నోటి మీద పడ్డాడు ఒకడు వచ్చి, వాడు ఏమంటాడు తెలుసా? గుళ్ళోకి వెళ్ళినప్పుడు స్తుతి చెప్పు, బయటకు వచ్చినప్పుడు జనాన్ని తిట్టు, గుళ్ళోకి వచ్చినప్పుడు దేవుని స్తుతించి బయటికి వెళ్ళినా తిడుతూ ఉండు. ఇదొక చీకటి శక్తి. మరి ఇంత ప్రార్థన చేశాక దీని మీద నీకు జయం కలిగిందా? కంటి చూపు మీద జయం కలిగిందా? అమ్మవాడు 800 మందిని చంపాడు అంటున్నావు. బైబిల్ లేఖనం ప్రకారం చచ్చేంత వరకు నీ అవయవాల శోధనలన్నిటి మీద కనబడిన శత్రువు కత్తి చేతుకంతుకు పోయేంత వరకును, నీకు తిమ్మిరెక్కేంత వరకును ఈ జయ జీవితం కొనసాగునగాక. ఈ రోజున దండం పెడుతున్నాను. ఒక వ్యక్తి ఈ సైన్యంలో ఉన్నాడు. అతడు తన పక్కన నిలబడితే అందరూ పిలిచి అంటున్నాడు, దావీదు ఇదిగో నా దేవుని సహాయాన్ని బట్టి నేను వీళ్ళని జయిస్తాను. ఏమయ్యా ఒక్కడవేగా, నువ్వు ఎలా జయిస్తావు? ఇదిగో నా వెనక ఒకడు ఉన్నాడు, వీడి పేరేమిటో తెలుసా? వాడు నా సేనకుడు, వాడు నాతో ఉన్నవాడు, నాలోనే ఉంటాడు. వీడు చేసే పని ఏమిటంటే శత్రువుని ఊపిరాడనివాడు. ఆమేన్. ఈ రోజున నీ బలిపీఠం మండితే శత్రువుకి ఊపిరాడకుండా జరుగునగాక. నీ ప్రార్థన మొదలు పెడితే వాడికి ఊపిరాడకుండా జరుగునగాక. నీ నోటి మీద వాడు చేసే పన్నాగాలని నీ నోటితో స్తుతించడం మొదలు పెడితే వాడికి ఊపిరాడకుండా అవునేగాక. ఈ రోజు నుంచి దావీదు బంటులాగా మీరు లేవాలి. ఈ సంఘంలో డబ్బున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు, చదవల కంటే ఊపిరాడకుండా సాతాన్ని ఊపిరి తీస్తానన్న వాళ్ళు ఈ సభలో లేపబడునుగాక. అట్టి రోషం కలిగిన వాళ్ళు లేపబడునుగాక. అట్టి మంట కలిగిన వాళ్ళు లేపబడుదురుగాక. అట్టి ఉపవాస దీక్ష కలిగిన వాళ్ళు లేపబడుదురుగాక. దేవుని కొరకు రక్తం కారేందుకు నిద్రమత్తును గెలిచి మోకాళ్ళ మీద ఉండగలిగిన సాతానుని ఊపిరాడకుండా కత్తి చేతి గంటికి పోయేట్టుగా, వాడు గడగడలాడేట్టుగా అట్టి పోరాట జీవితంలో జయ జీవితం కలిగిన ఈ సహోదరుడు దావీదుకున్నట్టుగా ఈ మనసు నీకుండునగాక. రెండో వాడు ఉన్నాడట, అక్కడ ఒక చేనుందట. ఏ చేను అది? అలచందల చేనుందట. ఆ చేలోకి మొత్తం చుట్టూ వచ్చేసారట. ఇది పంట చేను. ఫిలిస్తీన్లు వచ్చారట. ఫిలిస్తీన్లు వస్తే ఇశ్రాయేలు నిలవలేకపోయారట. ఆ చేనుని గురించి చెప్పాడు ఆ మాట. ఇప్పుడు చేలో ఉన్న పంట రాశాడు. ఇదేమిటంటే పంటకొచ్చిన చేను. దుష్టుడు ఎప్పుడైనా పంటకొచ్చిన చేను దగ్గరికే వస్తాడు. నువ్వు ఎక్కువగా వాక్యానుసారంగా నడుస్తున్నావా, తప్పనిసరిగా నీ దగ్గరకు వస్తాడు. దశంభాగం తీసి ఇస్తున్నావా, తప్పనిసరిగా వస్తాడు. సహోదర ప్రేమ కలిగి ఉన్నావా, తప్పనిసరిగా వస్తాడు. అంటే నీ చేను పండితే, నువ్వు ఆత్మతో నింపబడితే, మంచి మాట్లాడితే, వాక్యం చదువుతుంటే, మోకాళ్ళ జీవితంలో ఉంటే, మానక మందిరానికి వస్తుంటే, దేవుని చిత్తం నెరవేరుస్తుంటే నీ చేను పంటకొచ్చింది, నీ భక్తి పంటకొచ్చింది. అలసందల చేనట ఎంత చక్కగా రాయబడిందండి. ఆ చేను దగ్గరకు వచ్చి అంతా చేరారు. ఇక జనులట ఇశ్రాయేలు గడగడలాడిపోయారట. అయ్యో అలసందల చేను, అలసందల చేను, అలసందల చేను అంటున్నారు కానీ ఒక్కడ ముందుకు రావట్ల. నెమ్మదిగా ఒకడు వచ్చాడు. చదవని తర్వాత వాక్యం. జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు అతడు ఆ చేని మధ్యన నిలిచి, అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడ నిలిచి? చేను మధ్యన నిలిచి. పంట చేను మధ్యలో నిలిచాడు. కుటుంబం మధ్యలో నిలిచాడు. సంఘానికి మధ్యలో నిలిచాడు. కమ్ముకున్న శత్రువులకు మధ్యలో నిలిచాడు. సహజంగా పోరాడుతుండి జనం చుట్టూ కమ్ముకున్నారుగా. కమ్ముకున్నప్పుడు ఆ జనులంతా చూసాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేమంటుంటే వీడు ఒక పక్క నుండి వాళ్ళని తగలబెట్టాను, ఒక పక్క నుండి నాశనం చేసినని రాయలా. ఇతడు ఆలోచన ఏమిటో తెలుసా? ఎంతమంది కమ్ముకున్నా ఈ అలసందల చేను పంటకొచ్చిన చేను, నేను ఆ చేలో నిలబడతా, ఈ చేనుని నేను కాపాడతా, ఈ కుటుంబాన్ని నేను కాపాడతా, ఈ సంఘాన్ని నేను కాపాడతా. ఇది దేవుని చేను, ఇది దేవుని పంట, ఇది దేవుడిచ్చిన ధాన్యం, దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘం ఈ సంఘం. దేవుడిచ్చిన బిడలు నీ బిడలు, దేవుడిచ్చిన కుటుంబం, దాని మధ్యలో నీవు నిలవాలి తప్ప నువ్వు కూడా పిరికివాడిలాగా పక్కగా పారిపోవడం కాదు. నెమ్మదిగా అతని గురించి చదివితే నా ఒళ్ళు వణికిందండి. నిజంగా భక్తి కలిగిన వాళ్ళు చేసే ఘనకార్యాలు ఎన్ని ఉన్నాయి. నెమ్మదిగా అతడు లోపలికి వచ్చాడట. గట్టు మీద నిలబడి యుద్ధం మొదలుపెట్టానని రాయల. అంతమంది కమ్ముకుంటే వీడు లోపలికి ఎట్లా వెళ్ళాడు? నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు త్వరబడి. కారణం ఏమిటో తెలుసా? నేను చచ్చినా పర్వాలేదు కానీ చేను కాపాడబడాలి. నేను నాశనమైనా పర్వాలేదు కానీ నా కుటుంబం మీద దుష్టుని అగ్ని రగలకూడదు. నా దేవుని చేనిది, నా దేవుని సంఘం ఇది, నా దేవుని స్వాస్థ్యం ఇది, నా దేవుని తోటిది, నా దేవుని రక్తం ద్వారా కడగబడిన ముత్యాలాంటి బిడ్డలు. వీరి విషయంలో నేను తెగించి చేను మధ్యలోనికి వెళతాను. మధ్యలోకి వెళ్ళి ఏం చేశారు చదవండి.
ఇప్పుడు అతడు చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా చూడండి వారిని చెదరగొట్టి వారికి గొప్ప రక్షణ కలుగ చేశాను. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, ఈ చేను నేను కాపాడగలనా? నా ఒక్కడ వాళ్ళ కుటుంబం నడుచుద్దా? నేను ఒక్కడు ప్రార్థన చేస్తే సంఘం సరవుద్దా? నేను ఒక్కడ సాక్ష్యం చేస్తే సరిపోద్దా? నువ్వెప్పుడు అనాలనుబాకు, నువ్వెవరవో నీకు తెలియదు. నువ్వు జయించ సత్తా కలిగిన వాడు, దేవుని చేతిలో పనిముట్టిగా పనికొచ్చేవాడు. నెమ్మదిగా చేను మధ్యలో నిలబడ్డాడు, కత్తి తీశాడని తిప్పుతున్నాడు. ఏం చేస్తున్నావయ్యా? ఈ గుంపును నేను చెదరగొడుతున్నా. అతడు 3 పనుల మీద ఉన్నాడు. ఒకటి చెదరగొట్టే పని, రెండవది హతమార్చే పని, మూడవది చేను రక్షించే పని. ఈ రోజున క్రైస్తవ సంఘమా, మీరందరికీ 3 పనులుండునగాక. మొదటిది, సంఘం మీదగా చెలరేగిన దుష్టుని బాణాలను చెదరగొట్టుదురగాక. మీ ఇంటి మీదగా దుష్టుడు వేసే ఆ పన్నాగమంతా నీ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దుష్టుని పన్నాగమంతా చెదరగొట్టుదువుగాక. నీ ఒక్కడ ఉంటే చాలండి తల్లి, నీ ఒక్కదాని మోకరిస్తే చాలు. సహోదరుడా, నీ ఒక్కదాని మోకరిస్తే చాలు. నిశ్చయముగా నీవు మోకాళ్ళ మీద ఉండి నీవు ప్రార్థన చేయగలిగితే ఆ దుష్టులు కమ్ముకున్న వాళ్ళు మేఘంలాగా ఆవరించినా సరే నీవు చెదరగొట్టేదావు. నీకిచ్చిన శక్తి ఏమిటో తెలుసా? చెదరగొట్టే శక్తి. దుష్టుని కార్యాలు ఈ ప్రాంతంలో జరగకుండా నేనున్నానని చెప్పగలిగిన వాళ్ళు చెయ్యెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. దండం పెడి చెబుతున్నా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నువ్వు దేవుడికి ఏం ఇవ్వలేవు, కానీ ఆయన స్వాస్థ్యం కాపాడు, ఆయన ఇచ్చిన దేహాన్ని కాపాడు, ఆయన పెట్టిన ఆత్మను కాపాడు, ఆయన ఇచ్చిన రక్షణను కాపాడు, ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని వాడు. ఏ విధము చేతనైనా ఈ చేను కాపాడబడునుగాక, సంఘం అనే పొలం కాపాడబడునుగాక, కుటుంబం అనే పొలం కాపాడబడునుగాక, హృదయం అనే పొలం కాపాడబడునుగాక. అప్పటి వరకు నేను కత్తి ఆడిస్తాను, వాళ్ళని చెదరగొడతాను. నిజంగా ఎంత విలువైందండి. ఈ 3 పనుల మీద ఉన్నాడు, ఊపిరాడకుండా పనిచేశాడు. చివరికి శత్రువట గుంపులుగా వచ్చి ఏం చేయలేక వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలుకు క్షేమం కలిగింది, పంట పొలములకు క్షేమం కలిగాను. మరొకడు ఉన్నాడట. మొదటివాడు కత్తంతికి పోయే వరకు పోరాడేవాడు, రెండోవాడు చేనును కాపడానికి చల్లా చెదురు చేసేవాడు, మూడోవాడు ఎవడో తెలుసా? వాడు నడిచెళ్తా ఉంటాడు. వాడికి దారిలో ఒక నుయ్యి కనపడింది, బావిలో అట్ట చూశాడట, సింహం లోపల ఉందట. అప్పుడు వీడు ఏం చేయాలి? ఒరి బాబు, ఇక్కడ సింహం ఉందంట, నాకేను, కానీ నెమ్మదిగా పోవాలా? మంచు కాలం అట్ట. వీడు నెమ్మదిగా వెళ్ళేవాడు ఆగి లోపలికి వెళ్ళి సింహాన్ని పలకరించి ఆ బావిలో దాగుని మంచులో, భయంకరమైన పొగ మంచులో పట్టుకుని దాన్ని చంపి బయటకు వచ్చాడట. అంటే అర్థం ఏమిటో తెలుసా? పొంచి ఉన్న ప్రమాదాలు నీకున్నాయి, పొంచి ఉన్న దుష్టుడు ఉన్నాడు. ఇప్పుడు నీ దారి నువ్వు పోక ఏమీ పట్టించుకోకుండా ఉండాలనుకుంటున్నామో, జాగ్రత్త. అతడు మూడోవాడు మనకు నేర్పే పాఠం ఏమిటో తెలుసా? పొంచి ఉన్న అపవాదిని నేను గుర్తుపడతాను. ఓహో, అపాయం ఎక్కడ పొంచి ఉంది, నష్టం ఎక్కడ పొంచి ఉంది, రోగం ఎక్కడ పొంచి ఉంది, సంఘక్షేమం ఇక్కడ నష్టపోతుంది, కుటుంబానికి పిల్లలకి ఎక్కడ నష్టం కలగబోతుంది. మీరు ఎవరో తెలుసా? ఏదో చక్కని బట్టలు కొన్నాం, నేతితో అన్నం పెట్టాం, మంచి షూట్ వేసాం, పిల్లలను బాగా చదివించాం అనే ఆలోచనతో మాత్రం ఉండబాకండి. మీరు ఇదిగో వీడిలాగా ఉండాలి. ఏమిటయ్యా వాడి పేరంటే గమనించే మనసు. ఏమి గమనిస్తున్నాడు? బావిలో దాక్కున్న సింహాన్ని గమనించాడు. రేపొద్దున మంచారిపోయినాక అది లోపల ఉన్నదిగా, బయటకు వస్తుందిగా, వచ్చిన తర్వాత నీ మీద నీ పిల్లల మీద పడుతుందిగా. నువ్వెవరివి అంటే గుడ్డెద్దు చేలో పడ్డ వ్యక్తివి కాదు. దండం పెడి చెబుతున్నా, మీకు విజ్ఞాస ఉండునగాక, మీకు వివేచన ఉండునగాక. ఎవరు ప్రార్థనా పరులై ఉంటారో వారికి కృప ఉంటుంది. వివేచన అనేది వరం, జ్ఞానం అనేది ఒక వరం, గమనించడం అనేది ఒక వరం. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీవు దేవుని జ్ఞానం చేత నింపబడదువుగాక. ఒక సేవకుడిగా నేను మనసారా చెబుతున్నాను, మీ అందరికీ జ్ఞాన వివేకాత్మ కలుగునగాక. తెలివి కాదు కానీ మోకాళ్ళ ప్రార్థన వలన నీకు జయము కలుగునగాక. వివేచన మనసుంది, నేను రాజ్యాలను జయిస్తా. నాకు చేనును కాపాడి భయంకరంగా కత్తి తిప్పగలిగిన వాడు ఒకడున్నాడు. వాడు చల్లా చెదురు చేసి దేవుని కొరకు రోషంగా నిలబడిన వాడున్నాడు గనక నేను జయిస్తా. మొదట ఒకడున్నాడు నాకు
కత్తి చెయ్యి అతుక్కుపోయేంత వరకు ఊపిరాడకుండా పరిగెత్తేవాడున్నాడు. అందుకని నేను తప్పక జయిస్తా. ఈ వాక్యంలో దావీదు ఆ మాట అన్నాడు, నేను నా దేవుని సహాయాన్ని బట్టి యుద్ధంలో జయిస్తాను, ప్రాకారాలు దాడుతాను. కనుక ఈ రోజున జయించే శక్తి కలగాలి అనుకుంటే, నువ్వు ప్రాకారాలు దాటాలి అనుకుంటే, మొదటగా దేవుని దృష్టిలో నీవు నిర్దోషిగా కనబడదువుగాక. రెండవదిగా విధేయత కలిగిన బాణంలాగా అటు సేవకులకిని ఇటు దేవునికిని లోబడదువుగాక. మూడవదిగా రక్తం కారువంత వరకు పోరాడి సాతాను ఊపిరాడనివ్వకుండా కత్తి చేతికి అంటుకుపోయి అంతటి సమయాన్ని కూడా ప్రభు ఉపయోగించే ప్రార్థనాపరుడుగా ఉందవుగాక. నీ చేను, నీ కుటుంబము, నీ దేహం, నీ ఆత్మ కాపాడే అలసందల చేనును కాపాడుకొని ఒక పౌరుషంతో నీవు చెలరేగిపోగుదువుగాక. అన్నిటికంటే విశేషంగా దాగి ఉన్నదానిని గమనించగలిగిన వివేచన జ్ఞానం నీకుండునుగాక. ఈ ఉంటే తప్పక నీవు దాడతావు, ఈ ఉంటే తప్పగా జయిస్తావు. మరి ఇవి లేకపోతే మోకరిద్దామా? అందరూ ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ మోకరించండి ఒక క్షణం. చేనును కాపాడటానికి నీవే అవసరం, చేనును కాపాడటానికి నీవే అవసరం, కుటుంబాన్ని కాపాడటానికి నీవే అవసరం, సమాధానం కాపాడటానికి నీవే అవసరం. నీ ఒక్కరివే చేలో నిలబడితే చాలు, పంట చేను కాపాడబడుతుంది, పంట పొలం కాపాడబడుతుంది, నీ పిల్లలు కాపాడబడతారు, నీ ఆత్మ కాపాడబడుతుంది, నీ దేహం కాపాడబడుతుంది, నీ సమాజం కాపాడబడుతుంది. ప్రేమ స్వరూపైన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. విశేషమైన కృపచేత నింపండి, నీ రాజ్యం కొరకు రాకడ కొరకు ఆయత్తపరచండి. ప్రతి వారిలో బలమైన కార్యాలు జరిగించండి, సాతాను క్రియలు లయపరచండి, యోధులను లేపండి, సమర్థులను లేపండి, త్యాగం కలిగిన వాళ్ళని లేపండి, రోషం కలిగిన వాళ్ళని లేపండి. ప్రభు కొరకు నిద్రమత్తును వదిలి పరిగెత్తగలిగిన వాళ్ళు, సమయాన్ని వాడగలిగిన వాళ్ళని లేపండి. దేవుని కొరకు పోరాడగలిగిన వాళ్ళని నీవు లేపబోతున్నందుకు వందనాలు. అట్టి తీర్మానం ప్రజల్లో కలిగించి జయించడం, స్వాధీనపరచుకోవడం, దాటి వెళ్ళడం, ముందున్న వాగ్దానం పొందడం, ఈ కార్యాలు జరిగే బలమైన కార్యం చేసి వీడలను దీవించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.